హైయర్ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ని తీసుకురావడం కోసం 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక రెగ్యులేషన్ పాస్ చేసింది. పిహెచ్డి మ్యాండేటరీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇన్ యూనివర్సిటీస్. అయితే ఇమ్మీడియట్గా ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు అని 3 years టైం ఇస్తున్నట్టు జూలై 2021 తర్వాత పిహెచ్డి మ్యాండేటరీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇన్ యూనివర్సిటీస్ అన్న రెగ్యులేషన్ అమల్లోకి వస్తుందని 2018లోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ క్లియర్ చేసింది. అయితే జూలై 2021 తర్వాత కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అఫీషియల్గా ఎటువంటి ప్రెస్ నోట్ లేదు, అఫీషియల్గా ఎటువంటి నోటీస్ ఆల్ యూనివర్సిటీస్కి లేదు అబౌట్ పిహెచ్డి మ్యాండేటరీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇన్ యూనివర్సిటీస్. దీని గురించి చాలామంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి మరియు గవర్నమెంట్కి రిక్వెస్ట్ లెటర్స్ రాశారంట. ఈ పీరియడ్ని దయచేసి ఎక్స్టెండ్ చేయమని. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా దీనికి సంబంధించి నేను వీడియో వేశాను. ఇప్పుడు దీనికి సంబంధించి ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ హైలైట్ అవుతుంది. దాన్ని బేస్ పైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కన్సిడరేషన్ చేసే పాసిబిలిటీ ఉంది. ఈ పిహెచ్డి మ్యాండేటరీ పీరియడ్ని ఇంకొక సంవత్సరం పాటు పొడిగించే అవకాశం ఉంది అని ఈ ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్లో పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది వాళ్ళ థీసిస్ని సబ్మిట్ చేయలేకపోయారు, డెజర్టేషన్స్ని సబ్మిట్ చేయలేకపోయారు. దానికోసం యూజీసీ ఈజ్ కన్సిడరింగ్ whether to implement PhD mandatory immediately or else to delay this regulation for another 6 months or 1 year or 2 year. ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఒక ఆర్టికల్లో హైలైట్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఆ లింక్ని క్లిక్ చేసి ఈ ఆర్టికల్ని చదవండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈజ్ కన్సిడరింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్, ఎంపీస్, MLAs and other agencies to extend the period PhD mandatory period for some more months or some more years అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్స్ డీటెయిల్స్లోకి వెళ్తే ముఖ్యమైన పాయింట్స్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి. స్పీకింగ్ టు news18.com, సెక్రటరీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెడ్ ద మ్యాటర్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా ఇది కన్సిడరేషన్లో ఉంది. చాలామంది రిక్వెస్ట్ లెటర్స్ రాశారు, కొన్ని గవర్నమెంట్స్ రిక్వెస్ట్ లెటర్స్ రాశాయి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ రిక్వెస్ట్ లెటర్స్ రాశాయి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి. దీన్ని మైండ్లో పెట్టుకొని దిస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్, ఇది కన్సిడరేషన్లో ఉంది. మేబీ వెరీ సూన్ వీ విల్ గెట్ ఏ అఫీషియల్ న్యూస్ ఎదర్ పిహెచ్డి ఈజ్ కంపల్సరీ ఆర్ పిహెచ్డి ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ అనదర్ 6 months or 1 year. ఫ్రెండ్స్, పిహెచ్డి మ్యాండేటరీయా కాదా మనం పక్కన పెడితే 100% ఈ రూల్ ఇప్పుడు ఇంప్లిమెంట్ కాకపోయినా ఇంకొక 6 months 1 year తర్వాత 2 years తర్వాత ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో ఇట్స్ బెటర్ టు గో ఫర్ పిహెచ్డి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, this has come after University Grants Commission has received many representations seeking a delay in implementation the policy. The government has also received many representations made by MPs and teachers asking for curbing any loss of jobs for net qualified candidates also. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ పైన లెటర్స్ కూడా వచ్చాయి. యాజ్ వెల్ యాజ్ నెట్ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకోండి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేరాలో మీరు చూస్తే ద ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్ మైట్ గెట్ ఏ ఫర్దర్ పుష్ బికాస్ ఆఫ్ ది పాండమిక్. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మార్చ్ 2020 నుంచి ఈ లాక్డౌన్ ప్రాసెస్ కంటిన్యూ అయింది కాబట్టి దాని తర్వాత 2 times లాక్డౌన్ జరిగాయి. చాలా డిఫరెంట్ స్టేట్స్లో ఇప్పటికి కూడా కొన్ని స్టేట్స్లో లాక్డౌన్ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ పాలసీ ఏదైతే ఉందో ఇంకొక 6 months 1 year పాటు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందని ఈ పేరాలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద యూనివర్సిటీస్ హ్యావ్ బీన్ షట్ and regular academic activity came to a standstill. Seeing the unexpected and uncertain scenario ahead, University Grants Commission issued several communications allowing the delay in submission of doctoral thesis. So ఈ పర్టికులర్ ఆర్టికలే కాకుండా మనకి ఇంకొక ఆర్టికల్లో కూడా ఇండియా న్యూస్ రిపబ్లిక్ ఆర్టికల్లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈజ్ స్టిల్ కన్సిడరింగ్ వెన్ టు ఆఫర్ ఏ పిహెచ్డి యాజ్ మినిమం క్వాలిఫికేషన్
ఫార్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్ట్ అని ఇందులో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. సో ఈ ఆర్టికల్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇందులో క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇంకా కన్సిడర్ చేసే ప్రాసెస్లో ఉంది. వెరీ సూన్ అఫీషియల్గా న్యూస్ రాబోతుంది. పిహెచ్డి మ్యాండేటరీయా, పిహెచ్డి మ్యాండేటరీ కాదా? దయచేసి మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ కూడా మెన్షన్ చేయండి. పిహెచ్డి మ్యాండేటరీ చేయడం కరెక్టా కాదా? అట్లీస్ట్ ఒక 6 months to 1 year ఎక్స్టెన్షన్ ఇస్తే బాగుంటుందా ఉండదా? చాలామంది పిహెచ్డి జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పిహెచ్డీస్ కంప్లీట్ చేసుకుంటారు. పిహెచ్డి జాయిన్ కావాల్సిన వాళ్ళు కూడా పిహెచ్డి అడ్మిషన్ తీసుకుని వాళ్ళ పిహెచ్డి రీసెర్చ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారో. ఇలా చేస్తే మంచిదా కాదా? దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ ఆమ్ హియర్ ఓన్లీ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. ఐ ఆమ్ నాట్ సపోర్టింగ్ పిహెచ్డీస్. ఐ ఆమ్ నాట్ అగేన్స్ట్ నెట్ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఐ ఆమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ ఎడ్యుకేషన్ గ్రూప్. మై జాబ్ హియర్ ఈస్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ఐ ఆమ్ డూయింగ్, మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. పిహెచ్డి ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అనే విషయాన్ని మనం త్వరలోనే తెలుసుకుంటాము. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇది కన్సిడర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కన్సిడర్ చేసి ఇంకొక 1 year లేదా 2 year ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బీయింగ్ ఏ పిహెచ్డి ఐ నో వెరీ వెల్ ద వాల్యూ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. చాలామందికి పిహెచ్డి కాక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. నెట్ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా ఒక ఛాన్స్ ఇస్తే అందరినీ బ్యాలెన్స్ చేసే విధంగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.